అండి హిస్టారికల్ బ్యూటిఫుల్. చాలా అద్భుతం, బాగుంది. సో ఇది కూడా మన ఖజరానా గణేష్ మందిర్కి వెళ్ళిన రూట్లో మనకి అద్భుతమైన పెయింటింగ్స్ అయితే ఉన్నాయి. బాగున్నాయి పెయింటింగ్స్ అనేవి. ఇండోర్ కూడా చాలా అద్భుతమైన సిటీ అని, కొంచెం జనాభా కొంచెం ఎక్కువ మంది ఉన్నారు అంతే తప్పించి చాలా బాగుంది. సో ఇండోర్లో నా లాస్ట్ పర్యటన శ్రీ గణేష్ మందిర్ ఖజరానా గణేష్ మందిర్ అని అంటారు. ఇది మనకి ద్వారం. ఈ ద్వారం తర్వాత ఇక్కడ నుండి మనకి 800 మీటర్లు నడవాలి. అక్కడికి వెళ్ళాక అక్కడ ప్రాంతం చూపిస్తాను, ఓకేనా. సో ఫైనల్ ఇదిగోండి ఖజరానా గణేష్ మందిర్కి అయితే నేను వచ్చాను. చాలా బాగుంది. లోపలికి అయితే దర్శనం చేసుకుంటాం, మనకు టైం అయితే లేదండి. సో ఇదిగోండి దేవాలయం లోపలికి అయితే వచ్చాను. బాగుంది. మొత్తం ఇండోర్ మొత్తం గణేశుడే, గణేష్ అన్నీ గణేశుడే ఉన్నాయి. బ్యూటిఫుల్. బడా గణపతి. నెక్స్ట్ ఈ 2 దేవాలయాలు చాలా అద్భుతమైన దేవాలయాలు అండి. మనకి చాలామంది జనం వచ్చే దేవాలయాలు ఏవైనా ఉంటే ఈ 2టికి ఎక్కువ వస్తారు. కొంచెం వెళ్తురు అయ్యేటప్పుడు వచ్చుంటే ఇంకా బాగా కనిపించేది, కానీ మరి ఇప్పటికే లేట్ అయిపోయింది. మరి ఖజరానా దేవాలయం అంటే నేను ఉన్న సర్వతే బస్ స్టాండ్ దగ్గర నుండి చాలా దూరం. ఇది చాలా బాగుంది. ఇంకా చాలా పెద్ద. సో ఈ దేవాలయానికి చాలా ప్రాధాన్యత ఏంటంటే మనకు హోల్కర్ డైనస్టీకి చెందిన అహిలాబాయి మహారాణి హోల్కర్ ఈ అద్భుతమైన నిర్మాణం అయితే 1734లో కట్టించడం జరిగింది. బ్యూటిఫుల్. సభ దొరికిపోయానండి. ఇది చాలా పెద్ద లైన్. ఇదంతా ఇప్పుడు లైన్, దీనికి కూడా లైన్ ఫార్మేషన్లో ఉంది. సభ ఇది ఎప్పుడు దర్శనం ఏంటి అర్థం కావట్లేదు. బ్యూటిఫుల్. ఇది అరగంట అయినా పడుతుందేమో దర్శనం. ఈరోజు అయితే నిద్ర వచ్చేస్తుంది. మరి లైన్ మధ్యలోకి దూరాను, మరి దూరకపోతే అవ్వదు. మరి స్ట్రైట్గా మరి పద్ధతిగా అంటే మరి కష్టం. అప్పుడప్పుడు ఇలా చేయాలి. ఇప్పుడే ఆల్మోస్ట్ 10 అయిపోతుంది. నేను ఎప్పుడు వెళ్తాను, ఇంటికి ఎప్పుడు వెళ్తాను. రేపు భజగోవింద, రేపు ఈరోజు పుత్రుడు దేవాలయంకి వచ్చాను. రేపు తండ్రి దేవాలయం ఓంకారేశ్వర దేవాలయంకి వెళ్ళాలి. ఏంటంతా శివమాయ మొత్తం. రోజంతా రోజుకి 22 గంటలు నేను దేవాలయాల్లోనే ఉంటున్నాను. చాలా అద్భుతం, బాగుంది. సో మొత్తానికి అయితే గణేశుడి దర్శనం అయితే అయిపోయింది. మనకి ఇది చాలా ప్రత్యేకమైన దేవాలయం. ఎందుకని అంటున్నానంటే మనకి అహిలాబాయి మహారాణి ఇది ఒక బావి నుండి ఈ అద్భుతమైన ఐడియల్ని అయితే తీసి మళ్ళీ ప్రతిష్ఠించడం అయితే జరిగింది. ఔరంగజేబు ఉన్నాడు కదా దుష్టుడు, ప్రతిసారి కూడా మన హిందూ దేవాలయాల మీద పడి మొత్తం అన్ని ధ్వంసం చేయడానికి పుట్టేటట్టున్నాడు. ఏమో కానీ నాకు ఔరంగజేబుడి గురించి ఇన్ని సంవత్సరాల నుండి ఉన్నాను, కానీ ఒక్క పాజిటివ్ పాయింట్ అనేది చేసింది అనేది నేనైతే ఇప్పటి వరకు వినలేదు. సో అహిలాబాయి మహారాణి ఈ ఔరంగజేబు ఎక్కడ ఈ దేవాలయాన్ని కూడా ధ్వంసం చేస్తారని చెప్పి ఈ దేవాలయంలో ఉన్న వినాయకుడిని చక్కగా బావిలో పెట్టడం అయితే జరిగింది.
మరి ఈరోజు ఇది ఒక్కటే దేవాలయం అయిపోద్ది, తొందరగా అయిపోద్ది అనుకుంటే ఇది మళ్ళీ మొదలైంది. బెటాలియన్ మొత్తం చాలా మందిలో అయితే ఇక్కడ ఉన్న లైన్ ఒక్కటి కవర్ చేస్తాను. ఇది కావాలని చేస్తారో ఏమో తెలియదు అని కూడా బాగుంది. నేను ఊపేస్తారా పట్టుకోరా, ఊపు కమాన్ కమాన్. చక్కగా జోల పాడడం కృష్ణ భగవానుడికి. హనుమాన్ చాలా దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు పెట్టి ఎప్పుడు కవర్ అవుతాయి ఇలాగైతే. చాలా రోజులైతే నాకు తుమ్ములు వస్తున్నాయి, ఎప్పటి వరకు రాలేదు. నేను రామ్ దర్బార్ మందిర్ బాగుంది. దేవాలయం అనేది చాలా బాగుంది. జై శ్రీరామ్. సో మొదట మనం దర్శనంకి వెళ్ళేటప్పుడు మనకి శివయ్య కనిపిస్తుంది. శివయ్య తర్వాత మనకి చక్కగా ఈ గజాయనుడు కనిపిస్తాడు. చాలా బాగుంది. ఈ మధ్యప్రదేశ్లోనే నేను ఇలాంటి విచిత్రమైన గణేష్ శిల్పిల్ని చూడడం అయితే జరిగింది. మరి ఇది బయట అయితే అక్కడ కనిపించింది. ఇక్కడ కూడా మనకి జ్యోతులు ఉంటాయి అనుకున్నాం కానీ జ్యోతులు అయితే లేవు, అవన్నీ లైటింగ్స్ అండి. దీపారాధన చేస్తే అది అద్భుతంగా ఉంటుంది, దీపారాధన చేయకపోతే లేదు. కానీ బాగుంది. దేవాలయం మాత్రం మనకి అబ్బా వైకుంఠం, కృష్ణ భగవానుడు, శ్రీదేవి, భూదేవి, గోపాలకృష్ణుడు బాగుంది. దేవాలయం మొత్తం కూడా చాలా చాలా అద్భుతంగా ఉంది. మరి నేనైతే లైన్లో మధ్యలో దూరారండి, మరి తప్పదు లైన్లో మధ్యలో దూరకపోతే. మరి ఈరోజు మీరు చూడండి, మీరే ఒకసారి ఆలోచించండి. ఎంత టైం 11 గంటల దేవాలయం ఓపెన్ అయినప్పుడు కూడా మార్నింగ్ పొద్దున్న తిరుగుతూనే ఉన్నాను. పొద్దున్న కారిడార్ ఉజ్జయినిలో పొద్దున్న, మధ్యాహ్నం ఇక్కడ, రాత్రి ఇక్కడ, మళ్ళీ రేపు పొద్దున్న ఓంకారేశ్వరు. ఏంటి ఈ తండ్రి నన్ను ఏదో చేస్తున్నాడు. శివయ్య శక్తి ఇవ్వడం ఏమో కానీ నన్ను భస్వం చేస్తున్నాడు. దత్తాత్రేయ స్వామి అసలు నేను ఏం చేస్తానో నాకే అర్థం కావట్లేదు. ఎంత శక్తి ఎక్కడి నుండి జనరేట్ అవుతుందని కూడా చాలా అదృష్టమే. బా ఏడు మొత్తం దేవాలయం చుట్టూ కూడా మనకి అద్భుతమైన మొత్తం మందిరాలతో నిండిపోయి ఉంది. సో కాలభైరవుడు కూడా అక్కడ ఉన్నాడండి. కాలభైరవుడి దగ్గరికి కూడా నేను వెళ్తాను. సో ఇదంతా కూడా ఈ అద్భుతమైన నిర్మాణం మనకు 17వ సెంచరీ 1734లో కట్టించడం జరిగింది. బ్యూటిఫుల్. శనీశ్వరుడు, ఇక్కడ ఇండోర్లో మనకి ఇంకెక్కడ కనిపించట్లేదు ఏంటో అనుకున్నాను. షిరిడి సాయిబాబా వెళ్తాను, డైరెక్ట్ షిరిడి వెళ్తాను. షిరిడి వెళ్ళి చక్కగా షిరిడికి వెళ్ళి షిరిడి దగ్గర దర్శించుకుంటాను. జై సాయిరామ్. బ్యూటిఫుల్. ఇవి ఎంత తిరిగినా కూడా త్వరగానే దేవాలయాలు మొత్తం ఫుల్ దేవాలయాలు. రాధమ్మ, కృష్ణ భగవానుడు, హింగల్జ్ దేవి దేవాలయం కూడా నేను ముందు వెళ్ళాను. చూడండి మొత్తం అంతా కూడా మనకి
ఈ ఖర్జానా వస్తే చక్కగా మనకి దేవాలయాలు మొత్తం ఎన్ని దేవాలయాలు ఉన్నాయంటే అన్ని దేవాలయాలు ఉన్నాయి. బాగున్నాయి, అద్భుతం. దేవాలయం 4 సమీపములు 4 పక్కల కూడా మనకి అన్ని దేవాలయాలే. కాళీమా దేవాలయం, శివ దేవాలయం, షిరిడి బాబా దేవాలయం. నాకైతే దాని కవర్ చేయాలి కాబట్టి ఊపిలో వెళ్ళిపోతాను. సో ఇప్పటికీ మనకి మంగళదత్ అనే వ్యక్తికి మనకి డ్రీమ్లో తన కళలో ఈ ఏన్షియంట్ ఐడియాలు కనిపించడం అయితే జరిగిందని మన పూర్వీకులు చెప్పుకుంటుంటారు. కానీ అది ఏమైందండి ఎవరికి తెలియదు. అది తీసారా, బావి కప్పిపడిందా? అదే మన ఇండియా అండి, హిస్టారికల్ బ్యూటిఫుల్. సో ఫైనల్గా కాలభైరవుడు మిగిలాడు. సో ఉజ్జయిన్లో కాలభైరవుడు అంటే మామూలు విషయం కాదండి. మొత్తం అది ఒక సెటప్ అని. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఈవెన్ మహాకాళేశ్వర దేవాలయం కూడా అంతమంది అటెండ్ అవ్వరు. ది గార్డియన్ ఆఫ్ ది ఎంటైర్ సిటీ. బ్యూటిఫుల్. చూసారా లైన్ అనేది ఇండోర్లో ఇప్పటి వరకు నేను వెళ్ళిన దేవాలయాన్నింటిలో కన్నా ఈ దేవాలయంగా మనకి ఎక్కువ లైన్ అనేది ఉంది. గమనించారు కదా? అయిపోయింది మొత్తం అన్ని దేవాలయాలకు కూడా వెళ్ళాను. అయిపోయినట్టు మొత్తం దర్శనం. చక్కగా ఇక్కడ నుండి ఇండోర్ ప్రయాణం ముగించి ఇంటికైతే బయలుదేరాలి. పూజ చేస్తాను కదా, ఒక 2 నిమిషాలు అయితే చూద్దాం. హారతి ఇందాక తీసుకున్నాను. చాలా
హనుమాన్ భక్తులంటే అలా ఉండాలి. చక్కగా ఇరగ తీసేస్తాను రండి ఒక్కలు పాటలు మీద పాటలు దంచి కొట్టుడే ఏకంగా బాగుంది, చాలా బాగుంది. హనుమాన్ చాలీసా అంటే మరి హనుమాన్ భక్తుడు అయితే మరి హనుమాన్ చాలీసా రావాలి. కాకపోతే మనం లేదు ఎగ్జిట్ ఎటు ఉందో కూడా తెలియట్లేదు. సో చాలా అద్భుతమైన నిర్మాణం, చాలా అద్భుతమైన మన 1700వ సెంచరీలో కట్టించినప్పుడు కూడా చూడండి ఎంతో అద్భుతం. ఎంతోమంది ప్రేక్షకులు మొత్తం ఇండోర్ ప్రజలందరూ కూడా ఈరోజు ఇంకా ఈరోజు సాటర్డే వీకెండ్ మొత్తం వచ్చినట్టు ఉన్నారు. చాలా జనాభా. ఈ సరేనండి మరి ఇక్కడ నుండి ఈ ముగాంతాన్ని ఈ యుగాంతాన్ని ఇప్పుడు ఎండ్ చేసి నేను ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళి కాసేపు రిలాక్స్ అవ్వాలి. మరి నైట్ మరి ఇంకా మూమెంట్ లేదు, ఏట్లేదు, నైట్ వ్యూ లేవు, ఏం లేదు. ఇంక ఇదే వ్యూ, ఇది ఫైనల్ వ్యూ. జూమ్ అవుట్, జూమ్ ఇన్. అంతేనండి. సో చక్కగా ఇండోర్ అయితే ఎక్స్ప్లోర్ అయిపోయినట్టునే. చాలా దేవాలయాలకి అయితే వెళ్ళిపోయాను. నాకే తెలియకుండా వెళ్ళిపోయాను అన్ని దేవాలయాలకి. చాలామంది అంటారు ఇండోర్లు ఏమున్నాయి అనుకుని. బడా గణపతి ఇంకా చాలా అద్భుతమైన దేవాలయాలు అయితే ఉన్నాయి. సో ఇది జై గణేష.